అందరికి నమస్కారం. ఏ తమ్ముడు ఎలా ఉన్నారో చెప్పండి. ఈ రోజు టీచర్స్ డే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉపాధ్యాయులను కలిసి నేను చదువుకున్నాను. ఈరోజు సీఎంగా మీ ముందున్నాను. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలి. భారతదేశానికి పునాదులు వేసేటువంటి నిపుణులుగా తయారవ్వాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. బాలయ్యబాబు గారి గురించి ఒక 2 డైలాగ్ చెప్పండి. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫిల్మీ హంట్ అనే ఛానల్కి నన్ను కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అప్పుడు నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే అప్పుడు ఇలాంటి ఛానల్స్, ఇలాంటి సోషల్ మీడియా అప్పట్లో లేకపోవడం వల్ల నాన్నగారు యొక్క విధానం, మన యొక్క విధానం తగ్గింది. కానీ ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడడం అనేది ఒక చరిత్ర. చాలా సంతోషంగా ఉంది. సూపర్ బ్రదర్. జగన్ అన్న ఒకవేళ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళారే అనుకోండి, జనాల్లోకి జస్ట్ ఒక కాసేపు అంతే జనాల్లోకి వెళ్ళారే అనుకోండి, ఏం మాట్లాడతారు, ఎలా జనాలతో మాట్లాడతారు అనేది ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్పండి. ఏ రోజు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. మీ అందరితోనే నడవడానికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చారు. నేను 100% చెప్తున్న తల్లి, అక్కయ్య, తాతయ్యలు, అమ్మమ్మలు, మీ అందరితోటే నేను ఓడినప్పటికీ కూడా మీతోనే ప్రయాణం చేస్తాను. మీ అందరి చల్లని దీవెన, ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద, మీ బిడ్డ మీద ఉంటాయని, ఇదే మాదిరిగా మనమంతా కలిసి కూడా ముందుకు పోతామని ఇవాళ చెప్పదలుచుకున్నా. త్వరలోనే మీ ముందుకి వస్తానని కూడా చెప్తా ఉన్నా. మాయిల్ ఫకీరు డ్రామాలు చాలా ఇష్టం నాకు. అందులో ఏ కఫాలి అఖండ చోళ ప్రజోళ కలనాద్రమిష్టిని మచ్చ మక్షిష్కా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృపాయాని హర్చనంద స్వరూపిణి మాత సరుచిన పక్కన గండ పెరణ పక్షులు తప్పి ఆడెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పక్కనికి చావు లేదు. పకీరు అమరుడు అయిపోయాడు. ఏం పలుకులే నాగో ఈ పకీరు వటాసానికి భూగోళం దద్దమైపోయింది కదా. రా రా నాకు ఈ పకీరు గంగితో 1000 శతాబ్దాలకి నిద్రపోదురా నాకు. నేనెప్పుడు ఒకటే చెప్తుంటాను. నేను దేశాలు తిరిగాను. ట్రంప్ గారు లాంటి పెద్దవాళ్ళను కూడా కలిశాను. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇక్కడ నేను పిఎం అవుతాను, సీఎం అవుతాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి కదా. నేను హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. నేను ఏ రోజుకైనప్పటికీ కూడా ఇక్కడ ఇసుక తీసుకొచ్చి నీళ్లు పోసి సముద్రం చేయాలని నేను ఎప్పుడు కోరుకునేది. నేను ఖచ్చితంగా చేస్తాను కదా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి కదా. ఏంటండి ఇది 1000 కోట్లు. నాకైతే ఎక్కడ కూడా అప్పులు ఏం లేవు. 1000 కోట్ల రూపాయలు చారిటీలు ఉన్నాయి. మీరు నన్ను కానీ సీఎం చేసినా, పిఎం చేసినా నేను లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పులని తీసేస్తాను. ఏంటంటే ఇంత స్కామ్ జరిగింది. 24 ఓట్లలో 22 ఓట్లు ఎట్టపోయో కూడా తెలియదు నాకు. 2 ఓట్లే పడ్డాయి. ఏంటంటే ఇది వెళ్ళొస్తాను కదా, నేను ఉంటాను. సూపర్ అన్న. అండ్ ప్రకాష్ రాజ్ గారు, హనుమంతుడు అరుకుతుంటే గర్కమంతుడు గీక్కుతున్నాడని ఏంట్రా నీ నస? సొప్ప సక్రతి ముగ్గైతే ఆందోళన గొప్పమంట్రా. గంగిర తెచ్చి గొప్పమ్మను తొక్కినట్టు నా గుండెను తొక్కుతా. నేను మునార్కిని నన్ను ఆవిడ మోసం చేయలేడు, చంపేస్తాను రాయ్. సూపర్. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. నా ఇంటి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండాలని వెళ్ళొస్తా. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు. రాధా, మన పెళ్లి కోసం మరి ఎట్లా ఒప్పుకోవటం లేదు. నేను ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను కదా. వెళ్ళొస్తా.
సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనసుమతిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. అట్లా. సూపర్. అండ్ సుధాకర్ గారు. అబ్బో నీ అబ్బా చెడుగుడు ఆ హిట్లర్ గాడు వస్తాడు, కొట్టిన చోటు కొట్టకుండా కొడతాడు. అబ్బో వెళ్ళొస్తా. నెక్స్ట్ మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, వైతన వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రాల సైతం మంటగలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవైరణ చేయటా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదుమడ నా కిత్తభావాన్ని కుక్కటి వేల సైతంతో ప్రకటించి వేసదా. ముక్కులేని ముక్కుడు దేవతలు, దిక్కులేని అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయ హో నరుడా నర్శించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా. స్వర్ణమయ రత్న కథనకరమైన సభమంత్రమున అకుంఠత అజీవతేక్ష పరివార మధ్యమున సర్వదా సతదా సహస్రత పాప పరికీలమైన కుల మత జాతి భేదమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్? నాట్ డౌట్ ఆఫ్ ఇట్. సూపర్. లవ్లీ బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు బ్రదర్. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, ప్రజలు బాగుండాలి, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలి. చిరు. ఎప్పుడు చెప్తుంటారు, మీ అందరి ఆశలు అంతస్తులు మీరు నన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ కూడా రామ్ చరణ్ మీద ఉండాలి. మీ అందరి ఆశీర్వాదంతో తను కూడా పెద్ద యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఒక్కటి వెంకట్, అంటే మనకి తెలిసిన అంటే అన్నీ మనం చేయలేం. అవును. అలాగని అన్ని పాత్ర ఇందాక చెప్పాను కదా, అన్ని పాత్రలు మనం చేయలేం. ఏదో మనకు తెలిసి నవ్వించు, ఏదో కొంచెం మనకు కమాండింగ్ ఉన్న దాంట్లో మనం చేస్తూ నటుడిగా ఇవన్నీ చేస్తూ, ఇప్పుడు మహేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాయిస్లు వేరు. మళ్ళీ అల్లు అర్జున్ వీళ్ళందరూ వాయిస్లు ఒక ఎత్తులో ఉంటాయి, ఇవన్నీ ఒకే బిల్ట్లో ఉంటాయి ఈ వాయిస్లన్నీ. అట్లా ఒక నటుడు కూడా ఎంతవరకు మిమిక్రీ కూడా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలం. అది పర్ఫెక్ట్గా కుదరక మళ్ళీ బాగోదు. ఎందుకు? అందుకే వచ్చిందే మనం చేస్తే బాగుంటుంది. అట్లా అయితే సాయి కుమార్ గారిది కూడా చేస్తా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిగా 3 సింహాలైతే కనపడిన ఆ 4వ సింహేన ఈ పోలీస్ అగ్ని. ఓకే ఏరాళ్ళు చాలా కొడక డైలాగా ఏదో ఇప్పుడు దాకా జరిగిందంతా మనసులో పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటారు. అన్నా పొలిటికల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతానా ఇంకా ఫైనల్లో? అడిగే కదా ఇందాక. లేదు, ఒక 2-3 ఉన్నాయి. ఓకే. నగరిలో రోజా గారు ఓడిపోవడానికి రీజన్ ఏంటన్నా? ప్రజల కారణం. అంటే ఏదైనా కొన్ని వింటూ ఉంటారు కదా. వెంకట్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే చెప్తాను, ఎవరు ఎన్నైనా చేయని, ఇది క్లారిటీగా విను, ఎవరు ఎన్నైనా చేయని టోటల్గా ప్రజల మీదనే అది నిలబడి ఉంటుంది అంతే. ఎవరో ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఎవరో వలగరగా చూపించారు, లేకపోతే ఎవరో ఏదో చేశారని ప్రజలు ఎప్పటికీ ఓటేరు. ఇది సినిమా కాదు, 2 గంటల సినిమా కాదు, 5 ఏళ్ల ప్రజాస్వామ్యం పరిపాలన దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజలకి ఎప్పుడు కూడు గుడ్డ, చదువులు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు అవన్నీ కావాలి కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నా నడుము చూడడానికి ఏమైందా? ఏమైనా మాట్లాడితే మాట్లాడిన అంటారు, నా నడుము ఏం చూడడానికి ఏం పనికిరాదా? నా పొట్ట పనికిరాదా? ఆడవాళ్ళు పొట్టలైతే చూస్తారు, మీలాంటి వాళ్ళు వాళ్ళ దేశం నాశనం అయిపోతుంది, మగవాళ్ళు నాశనం అయిపోతున్నారు. అసలు మగవాళ్ళకి లేదు, ఏం పొట్ట కాదా లేకపోతే ఇది కాదా? లేకపోతే అల్లు అర్జున్ ఏమైంది? నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.